ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఏంటి ఈరోజు మంచూరియా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా? ఈరోజు వచ్చి నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? అవి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వాటిని అన్నిటిని క్యారెట్, క్యాబేజీ, అల్లము, వెల్లుల్లి అనేది ముందుగా కొంచెం బాగా సన్నగా తురుముతోటి ఉంటుంది కదా, తురుముతోటి తురుము పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ, మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ అన్ని తురిమి పెట్టుకున్నాను కదా, ఇవి అల్లము, వెల్లుల్లి అనేది కొంచెం ముందుగా చిన్న పీసెస్ని తురిమి పెట్టుకోండి. అవి ఎక్కువ అంటే మిగతా అది అంతా మనం నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఉంటుంది కదా, గ్రేవీ చేసుకునేది, ఆ ప్రాసెస్లో యూజ్ చేస్తామన్నమాట. ఒక వెల్లుల్లి కొంచెం అల్లం రెండు కూడా ఈ విధంగా క్యాబేజీ, క్యారెట్ లాగానే తురిమి పెట్టుకోండి. మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమన్నా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను చూసారు కదా ఎంత సన్నగా తురిమి పెట్టుకున్నానో, ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ ముద్ద అనేది చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం క్యాబేజీ అనమాట, క్యాబేజీ, క్యారెట్ ఇది మనకు కావాల్సినన్ని తీసుకోవచ్చండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంతో పాటే కొంచెం అల్లము, వెల్లుల్లి ఇది కూడా నేను చూసారు కదా ఎంత విధంగా తురుముతోటి తురిమి పెట్టుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకి మొత్తం కలిసిపోయి ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. అది చేసుకోవడానికి కూడా ముద్ద చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ ముక్కలు అనేది ఉంటే మనకి ఆ జ్యూస్ అనేది తెలియకుండా అదంతా ఉండగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సన్నగా తురుము చేసుకోవాలి. మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ వీటికి చూసారు కదా పీస్ ఉందని నేను పక్కకు తీసేస్తున్నాను. సన్నగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు కనుక మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇందులో కనుక ఒకవేళ నీరు ఎక్కువగా అనిపిస్తుంది అంటే వెజిటేబుల్స్ ఈ క్యాబేజీ అనేది ఎక్కువగా నీరు అనేది బయటకు వస్తుంది మనం కలిపే కొద్దీ. అందువల్ల మనం ఒకవేళ మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక మైదా పిండి ఎక్కువ పడుతుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే వాటిని కొంచెం జ్యూస్ని పిండేసేయండి. మామూలుగా చేత్తో పిండంగానే తురుము కదా, చేత్తో పిండేయంగానే వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి 2 టీ స్పూన్లు మైదా వేసుకోండి. తర్వాత వచ్చేసి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక, ఇంకా నీరు ఉన్నట్లయితే కొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి. మనకి బాల్స్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూసారు కదా, ఇది అనేది వాటర్ కొంచెమే తక్కువగానే ఉంది. సో మైదా పిండి 2 స్పూన్లు సరిపోయింది. మీకు ఒకవేళ చాలకపోతే కనుక ఇంకొక 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకున్నాం అనమాట. ఈ మైదా అనేది మనం ఉండ చేసుకోవడానికి వీలుగా చూసుకోండి. మరీ గట్టిగా అవసరం లేదు. మరీ ఎక్కువ మైదా వేసినా కూడా మెత్తగా అంటే మెత్తగా వస్తుందన్నమాట, క్రిస్పీనెస్ ఉండదు. సో మనం చూసి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కారం వేసుకుంటామండి. ఈ విధంగా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి ఇవి ఈ విధంగా ఈజీగా బాల్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ తీసుకొని మనం అన్నిటినీ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం అనమాట. ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. అంటే ముందుగా ఈ బాల్స్ అన్నిటినీ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం అనమాట. ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు అన్నీ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా కొంచెం అదేంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్, కొంచెం కలర్ మారుతుంది, ఆ విధంగా రావాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కన్నా కొంచెం డార్క్ వస్తుందన్నమాట. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనము చూసుకొని అన్ని బాల్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నట్లయితే మనకి సగం ప్రాసెస్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసి గ్రేవీ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మీరు ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రేవీ లేకపోయినా కూడా వీటిని టమోటా కెచప్తో తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిగా ఆ విధంగా బాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇవి చేసుకున్నప్పుడు గ్రేవీ లేకుండా కూడా ఒకసారి 1, 2 తిని ట్రై చేయండి. మీరు గ్రేవీ కన్నా కూడా ఈ విధంగా తినడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట.
కొంచెం క్రంచీగా లోపల సాఫ్ట్‌గాను టమోటా కెచప్ కనుక పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని బాల్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్‌కే వచ్చేయాలి. డార్క్ బ్రౌన్ కన్నా ఇంకొంచెం ఎక్కువ కలర్ అనమాట. అప్పుడైతేనే బావుంటుంది. బాల్స్ అనేవి ముందుగా వేసిన వెంబటనే కలపకండి. ఒక 2 మినిట్స్ ఉండిన తర్వాత కలిపినట్లయితే అవి బాల్స్ అనేది కింద అతుక్కోకుండా వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీగా కలర్ తొందరగా వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. తొందరగా ఫ్రై అయిందంటే గనక కలర్ మారిపోతాయి. లోపల అనేది ఉడకదు. వెజిటబుల్స్ అనేవి ఉడకవు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ విధంగా ఈ కలర్ రాగానే మనం ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి వచ్చేసి ఆయిల్ కూడా పీల్చవు ఫ్రెండ్స్. ఎంత డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది ఉండదు. నార్మల్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో కదా. బోండాల్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని బాల్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది వచ్చేసి ఇందాక వేడి చేసిన ఆయిల్ ఉంది కదా, అదే వేసుకుంటే మనకేంటంటే తొందరగా టైం సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. అది కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దానికన్నా ముందు ఇప్పుడు నేను ఇందాక కొంచెం అల్లం వెల్లుల్లి దాంట్లో తురుము వేశాను కదా, మిగతావి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట. అవి ఏంటంటే ఈ మంచూరియాలో పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి వచ్చేసి ముందుగా అల్లము వెల్లుల్లి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అనేది మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ మంచూరియా అనేది ఇవి 2 వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో కుకింగ్ రెసిపీసే కాకుండా క్రాఫ్ట్స్, ట్రావెల్ వ్లాగ్స్, అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరకాయలు కూడా నేను చూసారు కదా ఈ విధంగా వేసుకొని, మీకు ఇవి నచ్చినట్టు వేసుకోవచ్చండి. ఇంకొక అంటే స్పైసీ కావాలంటే కనుక ఇంకా 2 వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చినప్పుడు తినడానికి కూడా కారం అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసేసుకుందాము. నేనేంటంటే కొంచెం ఆనియన్స్ ఉంచాననమాట. అది పక్కన పెట్టుకుంటే తర్వాత గార్నిష్కి కానీ, లేదంటే మనం తినేటప్పుడు పచ్చి ఆనియన్స్ తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత దాంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ ఇందాక బాల్స్ వరకే వేసానండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ గ్రేవీ కోసం అనమాట, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చిల్లీ సాస్ అండి. ఇది వచ్చేసి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కదా, కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. సో చిల్లీ సాస్ అనేది 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. చిల్లీ సాస్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి సోయా సాస్ అండి. ఈ సోయా సాస్ అనేది మనం కొంచెం వేయంగానే డార్క్నెస్ వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత డార్క్గా ఉందో. అది వేయంగానే ఫ్లేవర్ కూడా స్మెల్ అనేది మారిపోతుంది. అంటే ఒక చైనీస్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఫ్లేవర్స్ అనేవి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇది ఒక చైనీస్ డిష్ లాగా అనేది తెలిసిపోతుంది అనమాట. మెయిన్ ఆ సోయా సాస్ని బట్టే మనకి దాన్ని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత వచ్చేసి ఇది టమోటా కెచప్ ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఆప్షనల్ అండి. ఇది టమోటా కెచప్ దీంట్లో అయినా వేసుకోవచ్చు. మళ్ళీ మనం పక్కన కూడా నంచుకొని తింటాము. సో మీరు ఆప్షనల్ అనమాట. ఇందులో కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ టమోటా కెచప్ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనం కొంచెం వాటర్ వేసుకుంటాం అనమాట గ్రేవీ కోసం. ఈ బాల్స్ అనేవి కొంచెం జ్యూస్ పీల్చుకొని ఒక రవ్వ మెత్తబడతాయి అనమాట, సాఫ్ట్ అవుతాయి. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం ఒక ఉడుకు రానివ్వాలన్నమాట. కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా ఈ విధంగా బబుల్స్ వచ్చినాయి కదా. తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ వేసేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బాల్స్ వేసుకోండి.
అవనేది కొంచెం జ్యూస్ పీల్చుకునేంత వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కూడా బాయిల్ చేయమాకండి. అప్పుడేంటంటే బాగా సాఫ్ట్ అయిపోతుందనమాట. జస్ట్ అలా వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలిపేసేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోవచ్చు. ఎక్కువసేపు మటుకు బాయిల్ చేయమాకండి ఆ జ్యూస్‌లో గనక. ఎందుకంటే అవి బాయిల్ చేసినట్టయితే అవి చాలా సాఫ్ట్ అయిపోతాయన్నమాట. చూసారు కదా! ఒక్కసారి ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఒక బౌల్‌లో కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా! ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం కలిపి పెట్టుకోండి. అది వాటర్ యాడ్ చేయకుండా వేసినట్టయితే గడ్డ కట్టేస్తుంది. అందువల్ల మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక స్పూన్ సరిపోతుంది. చూసారు కదా! జ్యూస్ అంతా పీల్చేసుకుంటుంది కదా! ఇది కార్న్ ఫ్లోర్ అనమాట. కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఒక్క చుక్క వాటర్ వేసేసుకొని అది వేయంగాల్నే మనకనేది గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది. చూసారు కదా! కార్న్ ఫ్లోర్ వేయంగాల్నే ఏ విధంగా అసల మొత్తం జ్యూస్ అంతా కూడా థిక్‌నెస్ అయిపోయిందనమాట. ఒక్క క్షణంలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ అలా కలుపుకొని తీసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా! సింపుల్‌గా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. బాయ్.